హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎన్ మీరు చూస్తున్న టెక్నికల్ అరుగు తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి ఐక్యూ నుంచి ఒక మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. అది బడ్జెట్లో వస్తుంది. ఈ మొబైల్ చూసుకుంటే మనకి జూన్లో 20వ తారీఖు లాంచ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే దాని స్పెసిఫికేషన్ ఏమవుతున్నాయో అవి లీకేజ్ అయినాయి కాబట్టి ఆ స్పెసిఫికేషన్ మీద షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అది ఏ మొబైల్లో ఏం స్పెసిఫికేషన్లో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z9X అని చెప్తున్నారు. ఈ మొబైల్ మనకి జూన్ 20వ తారీఖు అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. దాని స్పెసిఫికేషన్ అయితే లీకేజ్ అయినాయి. ఆ స్పెసిఫికేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం ఒకసారి అయితే డిజైన్ మీద లుక్ వేద్దాం. డిజైన్ మీద లుక్ వేస్తే మాత్రం ఏ మాత్రం అయితే తేడా లేదు ఫ్రెండ్స్. మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z9 ఎలా ఉందో డిజైన్ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అదే డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇందులో కూడా మనకి ఓవరాల్గా కెమెరా దగ్గర డిజైన్ అయినా కానీ డిస్ప్లే దగ్గర డిజైన్ కానీ ఎగ్జాక్ట్గా రెండు అయితే సేమ్ టు సేమ్ ఉంటాయని అనుకుంటున్నాను. కాకపోతే ఈసారి ఈ మొబైల్ వచ్చి మనకి బడ్జెట్లో తీసుకొస్తున్నారు. బడ్జెట్ అంటే మనకి ఎంత లేదన్నా మనకు ఒక 15,000 అండర్లో మొబైల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది మనకి బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనకు 15,000 అండర్లో మనకి బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్స్ అన్ని తెలుసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి. లైక్ వేసి వీడియో మరికొంతమందికి అయితే రికమెండేషన్ అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక మనం ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి డిస్ప్లే మీద లుక్ వేద్దాం. డిస్ప్లే వచ్చి మనకి ఇందులో మనకు ఫ్లాట్ డిస్ప్లేతో లభిస్తుంది. వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే. ఇది వచ్చి మనకి ఫుల్ బెజల్లెస్ పంచుతో లభిస్తుంది. అలాగే మనకి ఫుల్ హెచ్ రీప్లేస్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. డిస్ప్లే రీప్లేస్ రేట్ చూసుకుంటే మనకు 120 రీప్లేస్తో లభిస్తుంది. డిస్ప్లే ప్యానల్ చూసుకుంటే మనకి LCD ప్యానల్తో లభిస్తుంది. ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి, మీకు ఆ సూపర్ AMOLED ఇలాంటి OLED డిస్ప్లే అయితే కనిపించదు. ఇందులో మనకు బడ్జెట్లో వస్తుంది కాబట్టి మనకి ఈసారి ఇందులో LCD ప్యానల్ అనేది తీసుకొచ్చారు. మనకి డిస్ప్లేలో చూసుకుంటే ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకి గొర్రెలుగా వస్తాడు అయితే ప్రొడక్షన్ అనేది లభిస్తుంది కాబట్టి ఎక్కడ మనకి తగ్గే ఛాన్స్ అయితే లేదు. మనకి డిస్ప్లేలో చూసుకుంటే మనకి ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మాత్రం డిస్ప్లే అనేది చాలా బెటర్గానే ఉంది. మనకి నార్మల్ బేసిక్ 15,000 అండర్లో మనకి ఇలాంటి డిస్ప్లే ఉంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఈ డిస్ప్లే మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇందులో మనకు ఇంకో విషయం ఏంటంటే, మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. వాడియో నిల్వన్ కూడా ఉంటుంది కాబట్టి మన అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియోస్ కానీ హెచ్డీలో కంటెంట్ చూసే అవకాశాలు కూడా ఉంటాయి మనకి ఈ మొబైల్లో. ఇది ఒక ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చు డిస్ప్లే నుంచి చూసుకుంటే. అలాగే ఫ్రెండ్స్, ప్రోసెసర్ విషయానికి వస్తే ప్రోసెసర్ వచ్చి మనకి ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 1 ప్రోసెసర్. ఇది వచ్చి మనకి 2.2 క్లాక్ స్పీడ్ మీద లభిస్తుంది కాబట్టి ఇది వచ్చి 4nm మీద లభిస్తుంది కాబట్టి ప్రోసెసర్ అనేది చూసుకుంటే మనకి కొంచెం మల్టీ టాస్కింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా హెవీగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. గేమింగ్ పరంగా చూసుకుంటే BGM లాంటి గేమ్స్ అనేవి మనకి 60 FPS అయితే హ్యాండిల్ చేయలేదు, కానీ 30 FPS గేమింగ్ అయితే కొంచెం బెటర్గానే హ్యాండిల్ చేయగలుగుతాయి. అది కూడా మనకు 2-3 అవర్స్ వరకు అయితే గేమింగ్ అయితే బాగానే పర్ఫార్మెన్స్ అనేది చేస్తాయి. ఎవరైతే గేమర్స్ ఉన్నారో కొద్దిగా ఒకసారి అయితే లుక్ వేయండి. మీకు నష్టం మాత్రం వదలకండి, కానీ కంటిన్యూగా ఓన్లీ ప్రాపర్గా గేమింగ్ మొబైల్ తీసుకుందామంటే దీని దగ్గరికి అయితే వెళ్ళకండి. ఇది స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 1 ప్రోసెసర్ కాబట్టి కంటిన్యూగా మనకు ప్రాపర్ గేమింగ్ మొబైల్ అయితే కాదు, ఓన్లీ బేసిక్ మొబైల్. ఇది మనకి డైలీ యూజింగ్కి మల్టీ టాస్కింగ్కి చిన్న లిటిల్ బిట్ గేమింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది మనకి. మీరు కొద్దిగా మైండ్లో పెట్టుకొని మీరు ఎవరైతే గేమర్స్ ఉంటారో ఓన్లీ గేమింగ్ అయితే మాత్రం దీని జోలికి అయితే పోకండి. ఒక మల్టీ టాస్కింగ్ చిన్న గేమ్స్ 2 hours 3 hours గేమ్స్ ఆడుకుంటాం అయితే మాత్రం దీని జోలికి అయితే వెళ్ళండి. ఓన్లీ బడ్జెట్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీకు 50,000 అండర్లో మీకు బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే ఇందులో ఒకసారి దీని అయితే లుక్ చేయండి. దీనిలో ప్రోసెసరే కాదు, డిస్ప్లే కూడా కొంచెం బాగానే ఉంది. కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం కెమెరా అనేది దీనికి హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP. ఇందులో చూసుకుంటే మనకి సెన్సార్ విషయానికి వస్తే మనకి సోనీ సెన్సార్తో లాంచ్ అవుతుంది కాబట్టి ఆ సెన్సార్ ఏదని ఇంకా మెన్షన్ కాలేదు. మేబీ నేను అనుకుంటున్నది ఏంటంటే మనకి LYT600 సెన్సార్తో లాంచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏదైనా ఉంటే కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, దీంతో పాటు మనకు ఇంకోటి ఏంటంటే, మనకు ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా వస్తే 10x వరకు మనకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంటుంది మనకి మెయిన్ కెమెరాలో. దీంతో పాటు సెకండ్ కెమెరా వచ్చి మనకి 2 MP డెప్త్ సెన్సార్ కోసం. ఈ రెండు చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి ఐక్యూ Z9లో ఉన్న కెమెరాస్ అని అనుకుంటున్నాను. కాకపోతే అందులో మనకు IMX నుంచి 882 సెన్సార్ అనేది లాంచ్ చేశారు. కాబట్టి ఇందులో మనకి ఏ సెన్సార్ అనేది లాంచ్ చేస్తారో చూడాలి. మేబీ జూన్ 20 వరకు అయితే వేచి ఉండండి. దీంతో పాటు మనం బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాషర్ అనిపిస్తుంది. మనం ఈ బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని మనం 4Kలో 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్. మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 8 MP. ఇది ఓన్లీ మనకి సెల్ఫీ కెమెరా అని చెప్తున్నారు. ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే మనకి 8 MP ఇచ్చే వాళ్ళకి వచ్చి 16 MP అయితే చాలా బెటర్గా ఉంటుంది నా ఒపీనియన్ అయితే. కాకపోతే ఇందులో మనకి 8 MP ఇచ్చారు. అందులో మనం చూసుకుంటే మనకు ఫుల్ హెచ్డీలో 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ నుంచి. ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో ఒకసారి బ్యాక్ సైడ్ అయితే లుక్ చేయండి. బ్యాక్ సైడ్ అయితే చాలా అదిరిపోయిందని అనుకుంటున్నాను. ఇక ఫ్రంట్ సైడ్ సెల్ఫీస్కి అయితే కొంచెం నార్మల్గా ఉన్నాయి మనకి 8 MP కాబట్టి కొంచెం కాంప్రమైజ్ అయితే చాలా బెటర్గా నా ఒపీనియన్. ఓన్లీ కెమెరా మీద ఒపీనియన్ అయితే ఒకటే ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాక్ సైడ్ కవర్స్ కెమెరాస్ ఉన్నారో మంచి పోర్ట్రేట్ షాట్స్ ఇలాంటి తీసేవారు ఉన్నారో వారి కోసం అయితే బాగానే సూట్ అవుతుంది మనకి బ్యాక్ సైడ్ కెమెరా నుంచి. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే మైనస్ ఉంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంతో ఇంకోటి హైలైట్ ఏంటంటే మనకి బ్యాటరీ విషయానికి వస్తే మనకి 6000 mAh బ్యాటరీతో లభిస్తుంది ఫ్రెండ్స్. చాలా బిగ్ బ్యాటరీ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎవరైనా గేమర్స్ కానీ అలాగే వీడియో లవర్స్ కానీ వీరి కోసం అయితే చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. ఎవరైతే మనకి ఎక్కువ మొబైల్ వాడే వాళ్ళు ఉంటారో వారికి అయితే 6000 mAh బ్యాటరీ అంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకు 45 watts సూపర్ ఫాస్ట్ చార్జర్ కూడా లభిస్తుంది. అలాగే USB Type-C కేబుల్ కూడా లభిస్తుంది.
100% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత లేదన్నా మనకు 40 నుంచి 50 మినిట్స్ ఛార్జింగ్ అనేది తీసుకుంటే టైమింగ్ అనేది. అలాగే దీంతోపాటు బ్యాటరీ బ్యాకప్ అని చూసుకుంటే మనకి ఎంత కంటిన్యూగా వాడినా కానీ మనకి మినిమం లేదన్నా 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ చాలా అద్భుతంగా వస్తుంది. ఓన్లీ నార్మల్గా యూజ్ చేసుకుంటే మాత్రం 2 డేస్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ చాలా అద్భుతంగా వస్తుంది. బ్యాటరీ మీద అయితే పేరు పెట్టాల్సిన అవసరం అనేది చాలా అద్భుతం అని చెప్తున్నాను. నేనైతే ఎవరైతే హెవీగా యూజ్ చేసేవారు ఉంటారో వారికి అయితే చాలా బెటర్గా సూట్ అవుతుంది బ్యాటరీ అనేది. ఎవరైతే 6000 గురించి మంచి బడ్జెట్లో చూసుకుందామని అనుకుంటున్నారో దీని గురించి అయితే ఒకసారి అయితే లుక్ చేయండి. బిగ్ బ్యాటరీ గురించి ఎవరైతే మొబైల్ సర్చ్ చేస్తున్నారో వారి కోసం అయితే ఈ మొబైల్ కూడా చాలా బెటర్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మనకి 15,000 అండర్లో కూడా వస్తుంది మొబైల్ అనేది. నేను ప్రైస్ కూడా మొత్తం లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. అది 15,000 అండర్లో అంటున్నాను కానీ ఎంత ప్రైస్కి వస్తుందో కూడా చెప్పేస్తాను లాస్ట్ ఎండింగ్లో. వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14 లభిస్తుంది. అలాగే ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి మనకి 8GB ర్యామ్తో లభిస్తుంది. అలాగే 128 స్టోరేజ్ లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 2.2 USB లభిస్తుంది. అంటే ఓవరాల్గా ర్యామ్ కెపాసిటీ చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంది. దీనిలో వర్చువల్ ర్యామ్ కూడా లభిస్తుంది కాబట్టి 8GBకి 8GB ప్లస్ చేసుకొని 16GB వరకు ఎక్స్పెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిలో మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు 1TB వరకు మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. దీంతోపాటు మనకి ఇంకొన్ని ఫీచర్స్ విషయానికి వస్తే లౌడ్ స్పీకర్ లభిస్తుంది. 3.5mm జాక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా ప్లస్ పాయింట్. మనకి ఏ మొబైల్లో చూసినా మనకి 3.5mm జాక్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఇందులో మనకి 3.5mm జాక్ కూడా ఉంటుంది. అది చాలా బెస్ట్ ఆప్షన్ మనకి. దీంతోపాటు మనకి స్టీరియో స్పీకర్ కూడా లభిస్తుంది. ఓవరాల్గా ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి IP64 రేటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. మనకు వాటర్లో పడ్డ కూడా మొబైల్ మనకు ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు అయితే ఏం కాకుండా అయితే చూసుకునే అవకాశాలు ఉంటాయి. మనకి IP64 రేటింగ్ ఉంది కాబట్టి. దీంతోపాటు ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మనకి ఫీచర్స్ అన్నీ చాలా బాగానే ఉన్నాయి. ఫీచర్స్ చూస్తే చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. దీంతోపాటు సెన్సార్ విషయానికి వస్తే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇందులో గైరోస్కోప్ ఇవన్నీ సెన్సార్ అయితే చాలా బాగానే లభిస్తున్నాయి. అన్నీ లభిస్తున్నాయి మనకి. ఇందులో NFC ఉందా లేదంటే ఫ్రెండ్స్ ఆ NFC గురించి మీకు కామెంట్లో రిప్లై అడిగితే మీకు కామెంట్లో రిప్లై ఇచ్చేస్తాను NFC ఉందా లేదా అనేది. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించినాయి ఒకసారి కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. మీకు ఈ వీడియో ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ కొట్టండి. లైక్ కొట్టి వీడియో అనేది మరికొంతమందికి రికమెండేషన్ జరుగుతుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక ఇప్పటివరకు అయితే మొబైల్ స్పెసిఫికేషన్ విన్నారు కదా. దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ ఎంత లేదన్నా మనకు 14,500లో అయితే మొబైల్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. మనకి ఈ మొబైల్ లాంచ్ చేసినాక ఏదైనా కాల్స్ ఆఫర్లుగా వచ్చేస్తారంటే మాత్రం మీకు 13,000కి లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఓవరాల్గా అందుకే నేను అంటాను 15,000 అండర్లో మనకు బెస్ట్ మొబైల్ అంటే ఇదే అని చెప్తున్నాను. ఎవరైతే ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి అయితే దీని అయితే లుక్ చేయండి. మొబైల్ అయితే మనకి జూన్ 20 తారీఖు అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు అయితే వేసి ఉండండి. ఓవరాల్గా ఈ మొబైల్ గురించి ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చానో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. బై టేక్ కేర్. మరొక కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. బై టాటా.